హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్గుతో చేస్తున్నామండి. దానికోసం ముందుగా అయితే మనమైతే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఎగ్ తోటి ఎన్ని వెరైటీలు చేసినా కూడా ఇంకా వెరైటీస్ అనేటివి ఉంటాయండి. అందులో ఇంకో వెరైటీ అయితే చేస్తున్నాను నేను. దానికోసం ముందుగా అయితే మనము ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నామండి. తర్వాత ఎగ్స్ కూడా బాయిల్ చేసేసి ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకున్నాము. చూడండి, ఇలాగ తీసి పెట్టుకున్నాక మనమైతే ఒక ప్యాన్ పెట్టుకున్నామండి. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసాము. చూడండి, ఆయిల్ వేసుకొని పసుపు వేసామండి. పసుపు వేసేసి మనము ఎగ్స్ అయితే వేయించుకోవాలండి. చూడండి, నేనైతే ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకుంటున్నాను. పసుపు ఎందుకు వేసామంటే మనం ముందుగానే ఎగ్స్ అంటుకోకుండా వస్తాయి అనేసి వేసుకున్నామండి. ఎందుకంటే మనం స్టీల్ గిన్నెలో వేయించుకుంటున్నాం కాబట్టి ఎగ్స్ పసుపు వేయకపోతే అంటుకుంటామండి. కొంచెం హైలో పెట్టే మనం వేయించుకోవాలి ఎగ్స్ అయితే. చూడండి, ఇలాగా వేసేసి మనము వేయించుకుంటున్నాము. చూడండి, కొంచెం హైలోనైతేనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. చూడండి, ఇలాగా హైలో పెట్టి అయితే మనం వేయించుతున్నాము. వేయించేసి మనమైతే ఎగ్స్ అయితే పక్కకు తీసుకోవాలండి. మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే జీలకర్ర అయితే వేసామండి. మనము జీలకర్ర వేసేసి కొద్దిగా వేయించుకోవాలండి. వేయించుకున్నాక మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండి, అవి అయితే వేసుకోవాలి. మనమైతే వేసుకొని ఒక్కసారి చూడండి ఇలాగ కలుపుకోవాలండి. ఇలాగ కలుపుతూ ఆనియన్స్ అయితే వేయించుకోవాలండి. మనము ఆనియన్స్ వేసేసి ఇలాగ కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, కొద్దిగా మగ్గాయండి. మగ్గాక మనము సాల్ట్ వేస్తున్నాము. చూడండి, సాల్ట్ వేస్తే మనకి తొందరగా ఆనియన్స్ మగ్గిపోతామండి. అందుకోసమే సాల్ట్ వేసి మనమైతే వేయించుతున్నాము. చూడండి, ఇలాగ కలుపుకోవాలి స్లోగా. ఆనియన్స్ బాగా వేగాల్సిన అవసరం ఏం లేదండి. బాగా బ్రౌనిష్ కలర్స్ రావాల్సిన అవసరం ఏం లేదు. కొద్దిగా మగ్గిపోతే సరిపోతుందండి మనకి. చూడండి, కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇలాగ కలుపుతున్నాము. చూడండి, కొంచెమే వేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు. వేసేసి ఇలాగ కలుపుకోవాలి. పచ్చివాసన పోయేలాగా అయితే మనము కలుపుతున్నాము. చూడండి, ఇలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గేసేపు బ్రౌనిష్ కలర్ వచ్చేసేపు అయితే కొద్దిగా వేయించుకోవాలండి మనము. చూడండి, ఇలాగ కలుపుతూ వేయించుకోవాలి చాలా స్లోగా. చూడండి, ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి మనకి. మగ్గిపోయాకైతే మనం టమాటో ఉంటుంది కదండి, ఇవైతే 4 టమాటోస్ అంటే 4 టమాటోస్ అయితే వేసుకున్నాము మనము. వేసుకొని ఇలాగే మనం కలుపుతూ ఉండాలండి. ఆనియన్స్లో టమాటా వేసేసి ఇలాగ కలుపుకోవాలి మనమైతే. చూడండి, కొద్దిగా అయితే మగ్గిపోయింది మనకి. ఇంకా కొంచెం మగ్గిపోవాలండి. ఇంకొంచెం సాల్ట్ వేసి మగ్గించుకుంటే టమాటా కూడా తొందరగా మగ్గిపోతుందండి మనకి. అందుకోసం నేనైతే సాల్ట్ అయితే వేసాను. చూడండి, ఇవైతే వేయించుకొని పక్కకు తీసుకున్న ఎగ్స్ అండి. ఇవైతే మనము టమాటా ఉడికిన తర్వాత అయితే వేసుకోవాలి మనము. చూడండి, అంతలోపు టమాటా కూడా కొంచెం మగ్గిపోయింది మనకి. ఇలాగ మగ్గిపోయాక పసుపు వేస్తున్నాము. చూడండి, కర్రీకి సరిపోయేంత పసుపు అయితే వేసేసి చూడండి కలుపుతున్నాము. టమాటాలన్నీ బాగా గుజ్జుగా రావాలండి. గుజ్జుగా వచ్చేసేపు అయితే మనం ఇలాగ కలుపుకుంటూ అయితే వేయించుకోవాలి. చూడండి, క్యాప్ పెట్టేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ మధ్యలో తీసుకుంటూ అలాగా కలుపుకోవాలండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇంకొక 5 నిమిషాలు అయితే మనము వేయించుకున్నాము. టమాటాలు అయితే కొద్దిగా అయితే మగ్గిపోయాయండి టమాటాలు. తర్వాత సరిపడంత కారం అయితే వేసుకోవాలి మనము. చూడండి, నేనైతే 2 స్పూన్లు అయితే కారం అయితే వేస్తాను, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందనేసి. వేసేసి కూడా కలుపుతున్నాము. చూడండి, టమాటాలు అయితే మంచిగా గుజ్జుగా అయిపోయాయి కదండి, చాలా బాగుంటుంది. ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు 2 ఎగ్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈజీగా చేసుకునే కర్రీ ఇదైతే ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా. ఎక్కువగా తొందరగా అవ్వాలంటే ప్రిపేర్ చేసే కర్రీ ఏమైనా ఉందంటే అది ఎగ్ కర్రీనే ఫ్రెండ్స్. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, టమాటాలు కూడా మనకి బాగా మగ్గిపోయాయి. చూడండి, ఆయిల్ అయితే బయటకు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా మగ్గిపోయాయి కదా మనకి టమాటాలు. మనమైతే క్యాప్ పెట్టి ఇంకో 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత అయితే బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనమైతే వేయించుకున్నాము. అవి కూడా ఇందులోకి వేసేసుకోవాలి.
వేసేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనము. చూడండి ఈ టమాటా గ్రేవీ అంతా ఎగ్స్కి పట్టేలాగైతే కలుపుకోవాలి మనము. కావాలంటే ఎగ్స్కి ఘాట్లు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఘాట్లు పెట్టుకొని వేస్తే మనకైతే లోపలికి కూడా గ్రేవీ వెళ్ళి జ్యూసీగా చాలా బాగుంటుంది. చూడండి నేనైతే ఘాట్లు పెట్టలేదు, కలుపుతున్నాను ఇలాగా. కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు అయితే క్యాప్ పెట్టేసి మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ మనము. మగ్గించుకుంటే మనకి టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి నేనైతే చూపిస్తున్నాను. టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి, ఎగ్స్ కూడా వేసాం కాబట్టి ఇంకో 10 నిమిషాలు అయితే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది కదా కర్రీ అయితే. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లోనే. చూడండి ఒక్కసారి క్యాప్ పెట్టేసుకొని మనమైతే మగ్గించుకుందాము. మగ్గించుకుంటే మనకి 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చూడండి మళ్ళీ క్యాప్ తీసి అయితే చూసాము, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. చూడండి ఇలాగ వచ్చేస్తే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి. ఇటువైపు అన్నం కూడా వండేసాము ఫ్రెండ్స్. వేడిగా అన్నం కూడా వండేసాము. వేడి అన్నంలోని మనము ఎగ్ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.